ఏం కాకా అంత మంచేనా? ఈరోజు మీకు ఒక మంచి క్యాటరింగ్ సర్వీస్ గురించి చెప్దామని ఫిక్స్ అయినా. ఈ క్యాటరింగ్ ఓనరు మన వరంగల్లోడే, పిఆర్ క్యాటరింగ్ అని. మనోడు ఒక 6 సంవత్సరాల కింద స్టార్ట్ చేసిండు. మనోడి స్పెషాలిటీ ఏంటంటే 1000 రూపాయలనే ఒక 60 వెరైటీలతోటి క్యాటరింగ్ చేస్తాడు. 60 వెరైటీలు అనగానే ఏదో సాదా సీదా వెరైటీలు పెట్టి చేతులు దులిపేసుకుంటా అనుకోకుర్రి. ఆయన నాన్ వెజ్, వెజ్, ఇటాలియన్, ఫ్రూట్స్, స్వీట్స్, థిక్ షేక్స్, ఇంకేవేవో అసలు మనకాయ అంత చికెన్ ఐటమ్లు పెడతాడు. మనోడు ఒకసారి నా దావత్ చూసిపోయేదా అంటే పోయినా కాక. ఈవెంట్ పోగానే వెంటనే మన కడుపు సల్ల వేయడానికి ఒక థిక్ షేక్ ఇచ్చిరు కాక. అది తాగి మంచిగా చల్లబడే లోపలనే మంచి వేడి నగెట్స్ ఇచ్చిండు. అవి చూసుకొని మంచిగా ఈవెంట్ ఎంజాయ్ చేసిన. తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మన రిలేటివ్స్తో ముచ్చట పెట్టుకుంటా మెల్లగా డైనింగ్ హాల్ సైడ్ పోయినా. ఆడికి పోగానే నాకు ఆ ఐటమ్ చూసి దిమ్మ తిరిగింది. ఇక ఆడ ఫుడ్ వెరైటీస్ చూడగానే నాకైతే కడుపు నిండింది కాక. ఇక కడుపు నిండింది అని చెప్పి ఏం తినలేదు అనుకోకుర్రి. 60 వెరైటీలలో మినిమం ఒక 50 వెరైటీలు టేస్ట్ చేసిన కాక. అన్నీ సూపర్ ఉండే. నోడు వెరైటీలే కాదు కాక, ప్లేట్లు ఇచ్చడానికి కూడా మోడల్లో పెట్టిండు పో. ఇక ప్లేట్ పట్టుకొని మెల్లగా ఫుడ్ సెక్షన్ సైడ్ పోయినా కాక. స్టార్టర్లలో చికెన్ కబాబు, తందూరి చికెను, సెజ్లర్ చికెను, ఇంకా ఏవేవో వెరైటీలు ఉన్నాయి. నాకు తెలిసిన 3 అయితే తిన్నా. ఇక ఇటాలియన్లో పనీర్ చీజ్ పిజ్జా, పనీర్ చీజ్ రోల్, రెడ్ అండ్ వైట్ పాస్తా, చీజ్ పాట్, చికెన్ షెజ్వాన్ నూడిల్స్ అని కొత్త కాక. నేను ఇంతవరకు అయితే తినలే. మనోన్ పార్టీలో ఫస్ట్ టైం తిన్నా. ఇక అన్ని చికెన్ ఐటమ్లు చెప్తాను. ఇక మటన్ లేదనుకున్నారు, మటన్ కూడా ఉన్నది ఇక్కడ. మటన్ కబాబు, షాదీబ్ కా బక్రా మన ఈవెంట్కే స్పెషల్ ఇది. మళ్ళీ ఇక రంజాన్ స్పెషలే, రంజాన్ సీజన్ కదా, అందుకే మనోడు మటన్ హలీం కూడా పెట్టిండు. ఇక స్టార్టర్లు అయిపోగానే మెయిన్ కోర్స్ సైడ్ పోయినా కాక. మెయిన్ కోర్స్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ మసాలా, చికెన్ మేతి కర్రీ, నాటుకోడి కర్రీ, అబ్బాబాబాబాబా ఎన్ని ఐటంలు కాక. అగో మటన్ చికెనేనా? మా వెజ్ల కోసం ఏం లేదా అనేది వెజ్ కూడా ఉన్నది కాక. ఇక్కడ వెజ్లో లైవ్ పుల్కా, పన్నీర్ బటర్ మసాలా, కడాయి వెజ్, మష్రూమ్ కర్రీ, వెజ్ బిర్యానీ, నోసా, రగడ కట్లెట్ అంటూ వెజ్లో కూడా ఒక 30 వెరైటీలు ఉన్నాయి కాక. ఇవన్నీ తిన్నాక స్వీట్లు లేకపోతే ఎట్లా? స్వీట్లలో కూడా మనవాడు ఒక 6 వెరైటీలు పెట్టిండు. అవి ఏంటంటే డ్రై ఫ్రూట్ రబ్డీ, అప్రికాట్ డిలైట్, డ్రై ఫ్రూట్ జామున్. వీళ్ళ స్పెషల్ ఏంటంటే లైవ్ కునాఫా. ఈ అమ్మ నేను కునాఫా అయితే ఇంత టేస్టీ కునాఫా ఏడ తినలే కాక. ఈడ తిన్నా మస్తుండే. తెలంగాణ దావత అంటేనే ముక్క సుక్కనే. సుక్క లేకపోతే ఎట్లా కాక అంటే మనోడిని అడిగితే అది కూడా అరేంజ్ చేస్తాడు. నీకు ఏ బాటిల్ కావాలంటే ఆ బాటిల్ తీసుకొచ్చి నీ ముందర పెడతాడు. అలా ఇక ఈడ తినే ఐటంలే గాడ అంటే నడవదంటే నీకు ఆయన దగ్గర ఇంకో మెనూ కూడా ఉన్నది దీనికి. ఆ మెనూలో లూజ్ ఫ్రాన్స్, చికెన్ లాలీపాపు, మటన్ మరాగు, పాయా సూప్ అయితే మెంటల్ కాక. ఈడ పాయా సూప్ తాగుతా నీ దిమ్మ తిరిగిపోతుంది పో. డ్రమ్ స్టిక్స్, పెప్పర్ చికెను, రష్మి కబాబు, ఏవేవో పెట్టిండు కాక. ఇక మందుబాబులకు పండుగ పో. ఇక ఇవన్నీ తిన్నాక కడుపు కొట్టకుండా 4 ఫ్రూట్స్ ఇచ్చి నీ కడుపు సల్ల ఎత్తాడు. తర్వాత నెమ్మదిగా ఒక కిల్లి పాన్ వేసుకొని చలో ఇంటి బాట పట్టిన కాక. ఇక ఇంత మంచి దావత్ ఇచ్చిన ప్రవీణ్ బాయ్కి థ్యాంక్స్ భయ్యా. నా లెక్కనే మీరు కూడా ఈ దావత్ ఎంజాయ్ చేయాలంటే ప్రవీణ్ బాయ్కి ఫోన్ కొట్టుర్రి. మీ ఇంట్లో దావత్ ఏమైనా ఉంటే బాయ్తో దావత్ చేయించుకోర్రి, ఎంజాయ్ చేయర్రి, ఖుషిగా ఉండుర్రి. చలో కాక పోయేస్తా.